సండే వచ్చిందంటే చాలు అందరి ఇంట్లో చికెన్ మటన్ ఉంటుంది, కానీ మా ఇంట్లో ఏదో ఒక వెజిటేబుల్ కర్రీ అయితే ఉంటుంది. ఈరోజు కొంచెం స్పెషల్గా చేద్దామని వంకాయ మసాలా అయితే ట్రై చేస్తున్నాను. రెసిపీ అయితే అడగకండి ప్లీజ్, ఎందుకంటే నాకే రాదు. నాకు వచ్చింది, నాకు చేతికి అందిందల్లా వేసి చేస్తాను, కానీ ఫైనల్గా అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. చేసినప్పుడల్లా ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేస్తాను, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో పోనీ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, కానీ నన్ను మాత్రం ఏమనకండి. ఈ మధ్య చాలామంది నా లవ్ స్టోరీ గురించి అడుగుతున్నారు. చెప్పాలని నాకు ఉంది, చెప్పే ధైర్యం చేసుకొని నేను చెప్తాను, కానీ వినే ధైర్యం మీకు ఉందంటే ఈ వీడియో అయితే చూడండి. ఇంకోటి మా ఆయనది నాది లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో చెప్తాను. ఇది పార్ట్ 1 అనుకోండి, ఇంకా పార్ట్లు అయితే చాలా ఉన్నాయి. పార్ట్ 1లో ఏంటంటే నేను మా ఆయన స్కూల్ ఫ్రెండ్స్ కాదు, ఇంటర్ ఫ్రెండ్స్ కాదు, డిగ్రీ ఫ్రెండ్స్ కాదు, ఇంటి పక్కన వాళ్ళం కూడా కాదు. మా ఇద్దరి మధ్యలో లవ్లో ఎట్లా స్టార్ట్ అయిందంటే, నాకు ఇంటర్ ఫ్రెండ్, మా ఆయనకి 10th ఫ్రెండ్ అనమాట. ఒక్కసారి నేను మా ఇంటర్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే, మా ఇంటర్ ఫ్రెండ్ ఇంటికి మా ఆయన వచ్చినప్పుడు ఆయన బర్త్డే ఉండే, నేను విజిట్ చేసిన. ఇట్లా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని యాజ్ అ ఫ్రెండ్ లాగానే మేము 2 years అయితే మాట్లాడినాము. దీంట్లో దరిద్రం ఏంటంటే, నాతోనే మాట్లాడిన కొన్ని మనసుకి మా ఆయన ఇంకొక అమ్మాయిని లవ్ చేసిండు. ఆ లవ్కి నేను సపోర్ట్ కూడా చేసిన అనమాట. ఇంతకన్నా దరిద్రమైన లవ్ స్టోరీ ఏమన్నా ఉంటుందా చెప్పండి. అందుకోసమే చెప్పడానికి వెనక ముందు ఆలోచించిన. నెక్స్ట్ ఏమైందో నెక్స్ట్ పార్ట్లో అయితే చూడండి గాయస్.